హలో అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు మనం మసాలా చిత్రాన్నాన్ని చేస్తున్నామండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కానప్పుడు ఇలాగ మసాలా చిత్రాన్నంని ఒకసారి ట్రై చేసి చూడండి. 10 నిమిషాల్లో ఈ రెసిపీ అనేది తయారైపోతుంది. ఇప్పుడు ఈ మసాలా చిత్రాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల శనగపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు, కొద్దిగా జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు లైట్గా చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలని వేస్తున్నానండి. కారం ఎంత తింటావో దాన్ని బట్టి ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఇందులోకి కొద్దిగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. ఇలాగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. చూడండి పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ గ్రైండ్ చేసి ఈ పొడిని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని వేసుకోవాలి. ఆన్ చేసుకొని ఆయిల్ని వేసాం కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు పల్లీల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏం కూరగాయలు లేనప్పుడు ఇలాగా చేసుకోండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు పల్లీలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాల్ని వేసుకోవాలి. లైట్గా చిట్టుపడలాడిన తర్వాత ఇందులోకి కొద్దిగా శనగపప్పుని వేస్తున్నాను. లైట్గా వీటిని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిలని కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పొడిని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాని ఇది వేస్తుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఖచ్చితంగా రెసిపీని ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ మసాలా చిత్రాన్నం. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా వేగిన తర్వాత ఇందులోకి నిమ్మరసంని వేసుకోవాలి. 1 కాయ నిమ్మరసంని వేసుకోవాలి. ఇలాగా వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇందులోకి అన్నంని వేసుకోవాలండి. నేను వేడి వేడి అన్నంనే వేసాను.
మీరు కావాలంటే నైట్ మిగిలిపోతుంటుంది కదా అన్నం, ఆ అన్నంని మనం చిత్రాన్నం అయితే కలుపుతుంటాం కదా, ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాగ అన్నం వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మసాలా చిత్రాన్నం. ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.